మరి మీరు చెప్పండి డైరెక్టర్ గారితో వర్క్ చేయడం ఆయనతో ఎలా అనిపించింది? నేను ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను డైరెక్టర్తో. సో వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్ప్లెయిన్ ఇట్ వెరీ నైస్లీ, అంటే ఇలా రావాలి, ఇలాగ ఉండాలి అని. సో అలాగే ఆయన ఆయనకేం సాటిస్ఫాక్షన్ ఎలా ఉండాలని నేను చేశాను. ఫైనల్ క్వశ్చన్, నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, అంటే ఏ లాంగ్వేజ్ చేసేసిన మీరు? No, right now I am not taking any project. Very selective. If it is a good character, I'll come and do and act. టెలివిజన్ షోస్ ఏమైనా చేస్తారా ఎట్లా అంటే? అంటే చాలా మంది చేస్తున్నారు కదా అన్ని. అంటే వాళ్ళ డిసిషన్, నా డిసిషన్ వేరే. సో ఇఫ్ ఇట్ ఈస్ రియాలిటీ షోని ఇప్పుడు చేశాను మహానటిని. ఐ జస్ట్ ఫినిష్ ద ఇట్స్ లైక్ ఆఫ్ అంటే యాక్టింగ్లో ఎవరు ఫస్ట్ అని. సో అలాగా 18 మెంబర్స్లో మేము సెలెక్ట్ చేసాము. దాంట్లో హీరోయిన్ క్యారెక్టర్స్ వస్తుంది వాళ్ళకి. సో అలాగే చేశాను అక్కడ రియాలిటీ షో మహానటి అని. సో అలాగే రియాలిటీ షో వస్తే ఇఫ్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఐల్ డెఫినెట్లీ. ప్రస్తుతం చూస్తుంటే మొత్తం సోషల్ మీడియా హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలా ఉంది. మీరు వాటిలో ఉన్నారా? ఇలా అందరూ ఉంటున్నారు కదా. No, I don't believe in social media. I'm very pleasant, calmగా ఉంటాను. I don't want to watch much in social media. ఎప్పుడు లేదు నేను యాక్చువల్లీ. ఫైనల్ క్వశ్చన్, ఎందుకంటే ఏదైనా సినిమా వస్తే కంటెంట్ వస్తే ముందుగా వాళ్ళే దాంట్లో పెడుతుంటారు. సోషల్ మీడియా వాళ్ళు పెడితే చాలా ఆటోమేటిక్గా వాళ్ళ ఫ్యాన్స్ ఫాలోవర్స్ అందరికీ బాగా రీచ్ అవుతుంది కదని అడిగాను అనమాట. ఓకే ఓకే, దట్స్ గుడ్. అంటే సినిమా వేరే, సోషల్ మీడియా వేరే. ఇప్పుడు వచ్చింది సోషల్ మీడియా, అప్పుడు లేదు కదా. సో అలాగే మెయింటైన్ చేశాను నేను. సో ఇఫ్ ఇట్ ఈస్ అంటే ఎక్కువ నేను దాంట్లో ఉండను సోషల్ మీడియాలో. నాకి ఒక లైఫ్ ఉంటుంది, దాంట్లో చూసుకుని వెళ్ళిపోతాను. ఓకే మేడం, ఓకే, ఆల్ ది బెస్ట్ మేడం, ఆల్ ది బెస్ట్ సార్. ఫైనల్గా ఏం చెప్పబోతున్నారు చెప్పండి సినిమా గురించి? ఆడియన్స్ అంతా మా మూవీని ఆదరించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. త్వరలోనే అంటే ఆగస్టు సెకండ్ వీక్లో రాబోతున్నటువంటి ఈ సినిమా తప్పకుండా ఒక